మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు స్కిట్ ప్లే చేయడానికి. మీలాగే ఈ షోకి వచ్చిన స్టూడెంట్స్ ఎరకపోయి ఇక్కడ స్కిట్ చేసినందుకు అప్పటి నుంచి ఇక్కడ ఉండిపోయారు వాళ్ళు. సో పిలుద్దాం వాళ్ళని. ఎస్, దండుపాల్యం 2 బ్యాచ్. ఇందాక స్టూడెంట్స్ అన్నా కదా, వీడు ఒక్కడ తప్పరా. అదేంట్రా కోట్ నిన్నేసుకుంది? కోట్ నన్ను వేసుకోలేదు, నేనే కోట్ వేసుకున్నా. అరే నువ్వు చెప్పేంత తెలియలేదురా. కొంచెం పెద్ద అంతే, కొంచెం. అవును, అది వాడి ఫీలింగ్ రా. అలా కాదు కానీ కోటు బటన్ పెడితే ప్యాంట్ వేయక్కర్లేదు తెలుసా. ఏదేసినా కోటు కోటే కదా, నా కోటుకు అందం, కోటుకే అందం వచ్చిందిరా బాబు. అది మనం అంటే. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ బ్రో. బాయ్. మై కంపెనీ నేమ్. మీ కంపెనీ ఉందా? నాకు తెలియదురా. మా కంపెనీకి జీతాలు వచ్చినాయి. మా కంపెనీ నేమ్ డకోటా అని ఆడి పేరు మీద పెట్టాడు కంపెనీ. నా పేరు ఇంకోటి ఉంది, బొకోటా. మా గురువు గారు పెట్టిన పేరు హిప్పో. గుడ్ మార్నింగ్ సార్. మనీ సార్ నాకు జీతం పెంచుడు సార్. నువ్వేంటి ఇక్కడ? గద్దలు నీకు నేను పియ్యాను సార్. నీకు ఏవి పిఏ లాగుండు, అంతేగాని ఏపీ మొత్తం తిరగాలనుకోకో సార్. గదేం సార్, ఇంతకు ముందు దాంట్లో మస్తు మంది పని చేసి పోయిరు. పోని పమ్మని నీ ముఖాన్ని చూసి ఎన్నో ఉన్నా నేను. ఇంకా అరే ఇంకా జోక్ వేయలేదు రాగరా. తెలియక నవ్వేసావు కదా, నాది అదే పరిస్థితి రా. అది నా మక్కుని చూస్తున్నాడు. ఇప్పుడు క్లోజ్ పడిద్దిరా. నేను చెప్పిన పని సరిగ్గా చెయ్యి, ఓకే సార్? తర్వాత పెంచుతా నీ జీతం. సార్ ఇగో ఒక్క యాది పెట్టుకో. నువ్వు చెప్పేంత వరకు కాకుండా నీకు ఓన్లేరా. గుర్తొచ్చినప్పుడు చెప్పు, ఏం కాదు. రేపు కూడా ఉంది షూటింగ్, నీకు గుర్తొచ్చినప్పుడు చెప్పు డైలాగ్, ఏం కాదు. నీ అంతలో నువ్వు జీతం ఎక్కువ పెంచేలా పని చేస్తా సార్ నేను. చూడండి మీరు. ఓకేరా? అగర్ చేయకపోతే అంటే చేయకపోతేనే. మన దాంట్లో వేకెన్సీ ఉంది. అవును సార్. పిలిపించు నాకు ఒకసారి. ఉన్నారు సార్ నా దగ్గర ఉన్నారు. ఎవరు? మొన్ననే మాట్లాడొచ్చు. సరే పిలిపించుకో. మీ కంపెనీ ఏం చేస్తూ ఉంటుంది? మీ కంపెనీ పత్తి వ్యాపారం. కరెక్ట్ పేరు. హలో మేడం, ఏడును? ఇగో ఆడే ఉంది పిల్లారని కాల. నువ్వు డైలాగ్ తప్పు చెప్పావు, సరిగ్గా చెప్పు. టైం అవుతుంది మ్యామ్, సార్తో వచ్చి మాట్లాడండి. చలో పని చూసుకో, పడి ఎంతైనా ట్రై చేసుకో, నేర్కొనకను కాసుకో. హలో డోన్ బాస్కో, చలో పని చూసుకో. అరే నాకు తెలియక అడుగుతా, ఇంటర్వ్యూకి వచ్చే ముందు డాన్స్ చేయాలా? అంటే జాబ్ వచ్చిన ఆనందం. ఇంకా ఆయన ఆడిచ్చిండు నీకు జాబు. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారంటే దిస్ ఈజ్ మై. అమ్మా నేను ఈ కంపెనీ వాచ్మెన్. బాస్ లోపల ఉన్నాడు. హలో చెప్పండి సార్. వెయిట్ చేస్తున్నారు సార్, టైం అవుట్ అయిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నారు? త్వరగా రండి. టైం అవుటా? టైం అవుట్ అయిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నారు? త్వరగా రండి. టైం అవుటా? కొత్త గేమా సార్? గేమ్ ఏంటి మేడం? మీ సార్ టైం అవుట్ ఓడిపోయారని అన్నారు కదా, అందుకని సార్. అరే మేడం అంటుంది గేమ్ కాదు, టైం అయిపోతుంది ఆ జల్లి అని. నేను ఆల్రెడీ మీ ఆఫీస్ లోనే ఉన్నాను సార్, మీ సార్ తో మాట్లాడుతున్నా. అరే క్లోజ్ చేస్తారు, నవ్వండి. మన సార్ కాదు, మన సార్ అక్కడ ఉన్నారు, రండి అక్కడికి. ఓ అవునా, సారీ. ఏమరా ముట్టుకోకుండా డైలాగ్ చెప్పాలి. నన్ను కాదు. వాట్ ఈస్ దిస్ అమ్మా? ఈడ నువ్వు చారని గుర్తుపట్లే. పెట్టినావు సారా కాదు నేను.
అరే ఈ నెల జీతం రాలే ఇంకా చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బయటికి తీరా, చేయి లోపల ఉండిపోయి డ్రెస్ లోపల. వైలెట్ సార్ అది వైలెట్ కాదు సార్, రెడ్ కలర్ సార్. అరే మేడం సార్ ఏమంటుంది తెలుసా, వైలెట్ అంటే ఎందుకు లేట్ వచ్చినావు అంటుండు. ఓ అద్దా. సరే ఓవర్ యాక్షన్ చేయకు. ఓ సార్ నేను యాక్షన్ చేశాను మీకు కూడా తెలిసిపోయిందా? నన్ను ఏమైనా టిక్ టాక్ లో ఫాలో అవుతున్నారు సార్, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి సార్, ఫాలోవర్స్ పెరుగుతారు. ఇక్కడ యాక్షన్ చాలే, మళ్ళీ అవన్నీ ఎందుకు? ఏ ఆపో, ఎందుకు లేట్ గా వచ్చావు? సార్ యాక్చువల్లీ నేను తొందరగానే బయలుదేరాను సార్. కానీ అంటే చెప్పసరా, నాకు బీపీ రైజ్ అవ్వనుకో. అదేమన్నా వైఫై సార్ ఫ్రీగా రావడానికి? ఏం వెళ్తాం అంటే అర్థమే కాలే. నువ్వు పెట్టు నువ్వు. సారీ సార్. సార్ యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు ప్రదీప్ గారిని లిఫ్ట్ అడిగాను సార్. అవు ఎక్కిండా? సార్ ప్రదీప్ గారు లిఫ్ట్ ఇస్తా అన్నారు సార్. కానీ ఫస్ట్ డే ఆఫీస్ కి కార్ లో వస్తే మీ ఇమేజ్ ఎక్కడ డామేజ్ అవుతుందా, నేను సిటీ బస్ లో వచ్చాను సార్. అంటే మొక్క దానికి పనికిరావని. యు నో హూ ఐ యామ్? నో సార్. చైర్మన్. ఈ మొక్కానికి మేనేజర్ బి సూట్ అని తెలిసిపోయినా. మరి టేబుల్ ఉమెన్ అవుతుందా సార్? మళ్ళా వాట్ అంటే సార్ చైర్ మెన్ అయినప్పుడు ఉమెన్ టేబుల్ అవుతుంది కదా సార్. అరే బట్టలు సర్ది నేను ఊరు వెళ్ళిపోతా. ఆపు, నీ తెలివి తెల్లారినట్టు ఉంది. నీకేమైనా పిచ్చా? కొత్తగా నీకేం తెలియక అడుగుతున్నావా? నీకేమైనా పిచ్చా? లేదు సార్, నా తెలివితోనే ఈ ప్రపంచం అంతా తెల్లారుతుందని నేను అందరికీ చెప్తున్నాను సార్. అరే నిజం అనుకుంటుంది ఆవిడ. ఈ ఓవరాక్షన్ అయిపోయి పంచులు తగ్గించుకో, నా ఆఫీస్ లో ఉంటావు. హోల్ పంచా పిన్ పంచా సార్? వాట్ అంటే సార్ ఇదండి, ఇప్పుడు పేపర్ ఉంది కదా, ఇలా హోల్ వేస్తే హోల్ పంచ్, ఇలా పిన్ వేస్తే పిన్ పంచ్ సార్. ఇంతసేపు చెప్తే అది పేలను పంచు సార్. ఇవే తగ్గించుకోమన్నది. ఏంటి ఈ డ్రెస్? ఆఫీస్కి వచ్చావా లేకపోతే ఫ్యాషన్ షోకి వచ్చావు నువ్వు? నా ఇష్టం. అయినా ఈ డ్రెస్ వేసుకోకూడదు అని నాకు తెలుసు, కానీ నా డ్రెస్ కి తెలియదు కదా సార్. మా కంపెనీకి. సరే నీకు వచ్చింది ఇంగ్లీష్ లో చెప్పు. I studied in Oxford University, returns from London, sir. జురాసిక్ పార్క్ టైటానిక్ సార్, టైటానిక్ సార్. అంటే గెట్ అవుట్ అన్నారా? సార్ గేట్ ఎప్పుడు ఇంటి బయటనే ఉంటది కదా సార్. మీకు సరిగ్గా అర్థం కదా, మళ్ళీ చెప్తా. అరే నవ్వండ్రా, మళ్ళీ చెప్తుందట. వాటే పంచ్ అసలా. సరే ఒక అవు సార్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురించి చెప్పమని సార్. సరే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురించి అట. ఏంట్రా ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆగ్రా వాడు చెప్తాడు, హోండా సిటీ అంటున్నాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురించి నువ్వు చెప్పు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్ పీపుల్ అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతారు. దానికి హైలీ టాలెంటెడ్, హైలీ ఇంటెలిజెంట్, హైలీ క్రియేటివిటీ. అలాంటి హైలీ క్రియేటివిటీ పీపుల్ వాళ్ళు పంపించేసారు, అందుకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రిటర్న్స్. సరే నేను ప్రాజెక్ట్ ఇస్తాను, అది నువ్వు కంప్లీట్ చేసావు అనుకో, ఈ జాబ్ లో నువ్వు పర్మనెంట్ కాదని నేను డిసైడ్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఈ నెట్లో గట్ల బుడి కొట్టి జాబ్ అయితే వచ్చింది, కానీ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఏందో చూద్దాం ఫోన్ లో ఎట్లో గట్ల. అవును ఒక నిమిషం, నీకు ఏమైనా డౌట్ వస్తే నాకు ఇన్ఫర్మేషన్ చెయ్యి. ఓకే సార్, షూర్ సార్. అదేరా మన కంపెనీకి ఇంకా లాభాలు, ఇంకా రేటింగ్ పెరిగిందా? అరే మన కంపెనీ లాభాలు వస్తారేనే సార్ రోజు రోజుకి.
హలో బేబీ బేబీ తిప్పుతున్నాడు అన్న ప్లీజ్ ఇగో నువ్వు అన్న అన్నవాడు ఆపేసి వెళ్ళిపోయాడు బయటికి. రే ఆపరే ఆపది. గురి పెడుతూ సూపులతో ఆపి పావు అంటే లేదు మళ్ళీ తిప్పుతారు దిగు. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. హలో బేబీ ఏం చేస్తున్నావు? తిన్నావా? ఇగో మా పొట్టి బాస్ గారిని ఎట్లొకట్లా ఇట్లా చేసి జాబ్ అయితే వచ్చింది, కానీ ఇదేదో ప్రాజెక్ట్ అంట, తలనొప్పి వచ్చింది. సరేలే ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. వచ్చి నిన్నాడో ఏమో. డ్యూటీ చేయమని చెప్తే నా గురించి ఫోన్ లో లేదు సార్, యాక్చువల్లీ ప్రాజెక్ట్ గురించి గూగుల్ తల్లితో ఫోన్ లో మాట్లాడుతున్నాను సార్. అబ్బో ఏ యూట్యూబ్ నాతో కనెక్ట్ అవ్వలేకపోయావా ప్రాజెక్ట్ గురించి? ఎవరికి సార్? పీసీ సర్కార్ గారికి ఫోన్ చేస్తున్నాను సార్. ఎందుకో సార్ యాక్చువల్లీ మీరేమో ఫోన్ ని రింగ్ చేయమన్నారు, నాకేమో మ్యాజిక్ రాదు. ఆయన అయితే పెద్ద మెజిషియన్ సార్, అందుకే ఆయనకి ఫోన్ చేస్తున్నాను సార్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల అర్థం కాలేదు కదా మీకు? ఐ విల్ డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో యాక్చువల్లీ ఫోన్ రింగ్ చెప్పాలంటే మొహమాట పడతారు. చెప్తా. ఇదేంటి ఇదేంటి ఇదేంటి? రెండు కలపండి, విడదీయండి. అదే చెప్పాను, మెజిషియన్ ని పిలిపిస్తున్నా అని. ఫోన్ రింగ్ చేయడానికి అర్థమైపోయింది. నిన్నెలా కాదు, నీ సర్టిఫికేట్ మీద బ్యాడ్ అని రాస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. సార్ 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 అది నా లైఫ్ సార్, ప్లీజ్ సార్. నువ్వు టెన్షన్ పడకు, గారికి స్పెల్లింగ్ రాదులే. బ్యాడ్ బిఏడి బ్యాడ్ అని రాయాలి అంతేగా. GOOD బ్యాడ్ రాయ్. పెన్ను కూడా లేదు, నువ్వేంట్రా కంపెనీ. సార్ 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 ప్లీజ్ సార్, అది నా లైఫ్ సార్. నీకు ఇది జరగాల్సిందే. నీకు ఏందిరా జరిగేది పొట్టోడా? ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ నా రోజు పెడతావరా నాలుగు పెడతావరా పెడతావరా ఏయ్ సూపర్. హే బుకా సకాని రే బిట్టి గల్లు గల్లున గజలు కట్టి